మీకు తెలుసా ఒక సైంటిస్ట్ కెమిస్ట్రీని మ్యూజిక్తో కంపేర్ చేసినట్టు? అంటే ఎలిమెంట్స్లను ఒక రిపీటింగ్ ప్యాటర్న్లో డిస్కవర్ చేసినట్టు మీకు తెలుసా? కాబట్టి ఈరోజు మనము ఆ సైంటిస్ట్ ఎవరు, ఎలిమెంట్స్ను ఏ విధంగా రిపీటింగ్ ప్యాటర్న్లో డిస్కవర్ చేసారో నేర్చుకుందాం ఇవాళ. మీరు రెడీయా? Are you ready to this session? Okay. So hi everyone. Welcome back to Sigma Series 2027 for NEET, JMS and EPSET. This is Umesh sir, your master teacher. In previous class, we learned about Dauberneer law of trials. Yes or no? మన ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసినాం? డాబర్నీర్ లా ట్రయల్ గురించి డిస్కస్ చేసినాం. ఓకే, టుడే వి విల్ లెర్న్ అబౌట్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్. ఈరోజు మనము దేని గురించి డిస్కస్ చేద్దాం? న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్. దేని గురించి బెట్టా? న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? చేద్దామా? రైట్. మరి ఈ న్యూలాండ్స్ ఎవరు న్యూలాండ్స్? న్యూలాండ్స్ ఎవరంటే ఈయన పూర్తి పేరు రాస్తున్నా, ఫుల్ నేమ్ రాస్తున్నా. న్యూలాండ్స్ ఫుల్ నేమ్ ఈజ్ జాన్ అలెగ్జాండర్ రేనా న్యూలాండ్స్. ఓకే, he was an English chemist. ఇతను ఎవరు? ఇంగ్లీష్ కెమిస్ట్. ఈ న్యూలాండ్స్ ఎలిమెంట్స్లను ఓకేనా 1866లో క్లాసిఫై చేయడం జరిగింది. 1866లో న్యూలాండ్స్ అనే సైంటిస్ట్ ఎలిమెంట్స్లను క్లాసిఫై చేయడం జరిగింది. ఓకేనా? సో ఎలా క్లాసిఫై చేసిందంటే న్యూలాండ్స్ కూడా ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్లను బేస్ చేసి క్లాసిఫై చేసిండు. నేను ప్రీవియస్ క్లాస్లోనే చెప్పిన. ఓకేనా? డాబర్నీర్ కావచ్చు, న్యూలాండ్ కావచ్చు, అంటే ఆ పీరియడ్లో ఎంతమంది సైంటిస్టులు అయితే ఎలిమెంట్స్లను క్లాసిఫై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అటామిక్ వెయిట్ ఆర్ అటామిక్ మాస్లను బేస్ చేసుకుని క్లాసిఫై చేసారు. ఎందుకు రీజన్ అని చెప్పిన. ఎవరైతే క్లాస్ వినలేదో ప్రీవియస్ క్లాస్ విని ఈ క్లాస్ వినండి, సరేనా? రైట్. మరి ఈయన ఏం చేసిండు? న్యూలాండ్స్ అని సైంటిస్ట్ ఇతను కూడా నాన్ ఎలిమెంట్స్ అను. ఎవరిని? నాన్ ఎలిమెంట్స్ అంటే ఇన్ హిస్ పీరియడ్, ఈయన టైంలో నాన్ ఎలిమెంట్స్ ఆర్ హౌ మెనీ? 56. ఈయన టైంలో ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు? 56 ఎలిమెంట్స్ తెలుసు. అదే డాబర్నీర్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు? 53 ఎలిమెంట్స్ తెలుసు. అవునా కాదా? కాబట్టి నేను ఏం చెప్పిన, న్యూలాండ్స్ కూడా ఏం చేసిండు? అటామిక్ వెయిట్లను బేస్ చేసి ఎలిమెంట్లను క్లాసిఫై చేసిండు లేదా? కాబట్టి హీ అరేంజ్ ఏం చేసిండు? హీ అరేంజ్ ది known elements in the increasing order of their atomic mass or atomic weight. ఏం చెప్పిన నేను? ఈ న్యూలాండ్ పీరియడ్లో 53 ఎలిమెంట్స్ తెలుసు. ఈ తెలిసిన 53 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ను ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిండు. ఎలా అరేంజ్ చేసిండు? ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిండు. ఓకేనా? అరేంజ్ చేసిన తర్వాత అతను ఒక రిపీటింగ్ ప్యాటర్న్ను అబ్జర్వ్ చేసిండు. ఒక రిపీటింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిండు. ఆ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ రాస్తుంది. హీ అబ్జర్వ్ దట్ the properties of the
every eight element are similar to those of the first element. అరే బాపరే, ఇది ఏమర్థమైతే అనుకుంటున్నావు అవునా కదా? సో డోంట్ వరీ, ఓకేనా? నేను ఈ 56 ఎలిమెంట్లను ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? వినండి. సో ఈ నోన్ ఎలిమెంట్లను అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తున్నా, వినండి. లిజన్ కేర్ఫుల్లీ బెటా, ఓకే? సో హైడ్రోజన్, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికా, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం, ఓకే, కాల్షియం, క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, అండ్ నికెల్, కాపర్, జింక్. సో ఇలా ఈ 56 నోన్ ఎలిమెంట్లను అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తారు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటి అటామిక్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా? సో దీనిది 1, దీనిది 7, ఇప్పుడు కార్బన్ తీసుకుంటే 12, 14, 16, అవునా కదా అని చేసిండు. కీప్ నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేసిండు? హీ అబ్జర్వ్ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అంటే ఎయిత్ ఎలిమెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ చూసినాం అనుకో, హైడ్రోజన్ మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ పీరియడ్ టేబుల్లోనే ఈ హైడ్రోజన్కు కరెక్ట్ ప్లేస్ లేదు. అది ఫస్ట్ గ్రూప్లో ఉండాలా, 7th గ్రూప్లో ఉండాలా, దీనికి అది కరెక్ట్ ప్లేస్ లేదు, ఓకే? కాబట్టి హైడ్రోజన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయొద్దు, ఓకే? లిథియం నుంచి అబ్జర్వ్ చేద్దాం. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటే ఎయిత్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ఎయిత్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఇది ఎయిత్ ఎలిమెంట్ అంటున్నాం, అవునా కదా? ఇక్కడ ఏం రాసిన చూడండి. హీ అబ్జర్వ్ దట్, ఏం అబ్జర్వ్ చేసిండు న్యూలాన్స్? ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్. ఈ ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఎట్లా ఉంటుంది బేటా? సిమిలర్ ఉంటున్నాయి, సేమ్ ఉంటున్నాయి. అంటే లిథియం అనేది ఒక మెటల్, ఇట్ మీన్స్ సోడియం ఆల్సో మెటల్. అర్థమవుతుందా? ఓకే, అంటే ఈ లిథియం ప్రాపర్టీస్ ఏమైతే వస్తాయో సేమ్ సోడియం ప్రాపర్టీస్ కూడా అవే ఉంటాయి, సిమిలర్ ప్రాపర్టీస్, ఓకేనా? ఇట్ మీన్స్ ద రిపీటింగ్ ప్యాటర్న్ ఇస్ ఫార్మ్. ప్యాటర్న్ ఏమైంది? రిపీట్ అయింది. మెటల్ అయితే మెటల్, తర్వాత ఇది కూడా మెటల్ అవుతుంది చూడండి. సో ఇది ఇప్పుడు ఫస్ట్ అనుకుంటే సోడియం ఎలిమెంట్ ఫస్ట్ అనుకుంటే ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది అవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే ఇది మెటల్ అయితే ఇది కూడా మెటల్ కావాలి, ఇది మెటల్ అయితే ఇది కూడా మెటల్ కావాలి. అర్థమవుతుందా? ఇంకో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఎయిత్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఇది ఫస్ట్ అనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో సిలికాన్ ఇస్ ఏ ఎయిత్ ఎలిమెంట్. ఎస్ ఆర్ నో? ఇట్ మీన్స్ కార్బన్ అండ్ సిలికాన్ బోత్ ఆర్ షో సిమిలర్ ప్రాపర్టీస్. అంటే ఈ రెండింటికి ఎట్లా ఉండాలి? ప్రాపర్టీస్ సిమిలర్గా ఉండాలి, ఉంటాయి అని ఎవరు అబ్జర్వ్ చేసిండ్రు? న్యూలాన్స్, ఓకేనా? కాబట్టి మనం స్టార్టింగ్ ఏం చెప్పినాం? ఒక సైంటిస్ట్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయని చెప్పిండు, రిపీటింగ్ ప్యాటర్న్లో డిస్కవర్ చేసిండు కదా. కాబట్టి న్యూలాండ్ డిస్కవర్డ్ సిమిలర్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్. ఎస్ ఆర్ నో? మరి ఒక సైంటిస్ట్ కెమిస్ట్రీలో మ్యూజిక్తో కంపేర్ చేసిందని చెప్పినాం. సో కాబట్టి ఈ కేస్ ఏ సైంటిస్ట్ అంటే న్యూలాండ్ అనే సైంటిస్ట్ ఈ ఎలిమెంట్స్లను మ్యూజికల్ నోట్స్తో కంపేర్ చేసిండు. దేంతో కంపేర్ చేసిండు బేటా? మ్యూజికల్ నోట్స్. ఇండియన్ మ్యూజికల్ నోట్స్ తెలుసా మీకు? భారతీయ సంగీతంలోని స్వరాలు తెలుసా? ఏంటిది ఇండియన్ మ్యూజికల్ నోట్స్? సారీ గా మా పా దా ని సా, మళ్ళా సా వస్తుంది. మ్యూజికల్ నోట్స్ ఏంటి బట్ ఇండియన్ మ్యూజికల్ నోట్స్? సా, రి, గా, మా,
ప ద మళ్ళా ని మళ్ళీ ఏమవుతుంది సా. ఎస్ ఆర్ నో? సో దీస్ ఆర్ నోన్ యాజ్ ఏ ఇండియన్ మ్యూజికల్ నోట్స్. భారతీయ సంగీతంలో ఉన్నటువంటి స్వరాలు 8 స్వరాలు, 8 నోట్స్. ఓకేనా? సారీ గా మా ప ద ని సా. ఎక్కడికో వెళ్ళిపోతుంది, అవునా కదా? సో దీస్ ఆర్ మ్యూజిక్ నోట్స్. చూడండి, సో ఈ ఫస్ట్ ఎలిమెంట్స్, ఫస్ట్ నోట్ ఏమొచ్చింది? సా, అవునే కదా? కాబట్టి ఫస్ట్ నోట్ సా వస్తాయి. మళ్ళా 1 2 3 4 5 6 7 8 నోట్ కూడా ఏమొస్తుంది? సా వస్తుంది. ఓకేనా? అంటే ఇండియన్ మ్యూజికల్ నోట్లో ఫస్ట్ అండ్ 8th నోట్స్ ఎట్లయితే సిమిలర్గా ఉంటుందో అలాగే, ఓకేనా, ఎలిమెంట్స్లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ 8th ఎలిమెంట్ ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయని చెప్పిండు? సిమిలర్. అంటే న్యూలాన్స్కు మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నట్టుంది, తర్వాత ఎలిమెంట్స్ కూడా అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా ఇష్టం. ఓకేనా? కాబట్టి ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్ను న్యూలాన్స్ మ్యూజిక్తో కంపేర్ చేసి ఈ ప్రాపర్టీస్లను ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఓకేనా? మరి మన ఇండియన్ మ్యూజికల్ నోట్స్ తెలుసు మనకు. మరి వెస్టర్న్ మ్యూజికల్ నోట్స్ తెలుసా ఎవరికైనా? వెస్టర్న్ మ్యూజికల్ నోట్స్ తెలుసా? ఏంటిది చెప్పండి. రాత్రులు చూడండి చెప్తున్నారు. ఏంటంటే డో రే మీ ఫా, డో రే మీ ఫా, సో లా టి. So these are Western musical notes. వెస్టర్న్ మ్యూజికల్ నోట్స్. ఓకేనా? ఏంటిది? డో రే మీ ఫా సో లా టి. భారతీయ సంగీతంలో స్వరాలేమో సారిగమ పదని. వెస్టర్న్ మ్యూజికల్ నోట్స్ ఏమో డో రే మీ ఫా సో లా టి. ఓకేనా? సో దీంట్లో కూడా రిపీట్ అయితే చూడండి. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటే, ఫస్ట్ నోట్ అనుకుంటే వెస్టర్న్ మ్యూజిక్లో 1 2 3 4 5 6 7 8 మన డోనే వస్తుంది, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇట్ మీన్స్ సో జాన్ న్యూలాండ్ సైంటిస్ట్ he can compare his classification with musical notes. Yes or no? Now clear this concept? Now all of you clear this concept? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా? రైట్. సో ఇట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు జాన్ న్యూలాండ్. క్లియర్? సో ఇప్పుడు మనము డిమెరిట్స్ ఆర్ లిమిటేషన్ గురించి నేర్చుకుందాం. అంటే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ యొక్క డిమెరిట్స్ ఏంటిది, లిమిటేషన్ ఏంటిది ఇప్పుడు నేర్చుకుందాం. సో మీరు జాగ్రత్తగా ఈ క్లాసిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే మోడర్న్ పీరియడ్ టేబుల్ ఏముండాలి? హైడ్రోజన్ తర్వాత హీలియం ఉంది, ఫ్లోరిన్ తర్వాత నియాన్ ఉంది, క్లోరిన్ తర్వాత ఆర్గాన్ ఉంది, అవునా కదా? కానీ నేను ఎందుకు ఇక్కడ రాయలేదు? మరి డౌట్ వచ్చిందా మీకు? ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదంటే ఈ న్యూలాండ్స్ ఎప్పుడైతే ఎలిమెంట్స్ అని క్లాసిఫై చేస్తున్నాడో ఆ టైంలో ఈ నోబుల్ గ్యాసెస్ అప్పటికి ఫౌండ్ చేసి లేవు. ఓకేనా? కాబట్టి ఇక్కడ రాస్తున్నాం, వినండి. ఇక్కడ చూడండి. ఎట్ దట్ టైం నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ వేర్ నాట్ ఫౌండ్. ఈయన పీరియడ్లో నోబుల్ గ్యాసెస్ ఫౌండ్ చేసి లేవు, కాబట్టి నేను ఇక్కడ రాయలేదు. రైట్? క్లియరా? సో ఇది ఆ తర్వాత అంత సక్సెస్ కాలేదు ఈ క్లాసిఫికేషన్, కాబట్టి దాంట్లో లిమిట్స్ ఏమున్నాయి? ఓకేనా? అంటే ఎక్కడ ఫెయిల్ అయింది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెంబర్ 1, సో దిస్ లా ఈస్ అప్లికేబుల్ ఓన్లీ అప్ టు కాల్షియం. ఓకేనా? ఇంకో ఈ కాల్షియం వరకు మాత్రమే ఇలా అప్లికేబుల్ అవుతుంది. ఈ కాల్షియం వరకు మాత్రమే ఇలా అప్లికేబుల్ అవుతుంది. నెంబర్ 1. సెకండ్ ఏంటంటే he do not leave empty space for elements
దట్ ఫౌండ్ లేటర్. అంటే ఈ న్యూలాన్స్ ఏం చేసిందంటే అతనికి తెలిసిన 56 ఎలిమెంట్స్ మాత్రమే ఎగ్జిస్టెన్స్ అవుతాయి, అంటే 56 ఎలిమెంట్స్ మాత్రమే కెమిస్ట్రీలో ఉంటాయి. తర్వాత కొత్త ఎలిమెంట్స్లను ఫౌండ్ చేయరు అనే కాన్సెప్ట్తోనే ఎలిమెంట్స్లను క్లాసిఫై చేసింది. అంటే ఎక్కడ కూడా గ్యాప్ అంటే స్పేస్ను వదిలిపెట్టలేదు. ఓకేనా? కానీ తర్వాత ఏమైంది, న్యూ ఎలిమెంట్స్ ఫౌండ్ చేయడం జరిగింది. అవునా కదా? ఈ పీరియడ్లో 56 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు? 118. అంటే చాలా ఎలిమెంట్స్ తర్వాతి కాలంలో ఫౌండ్ చేసిరు కదా. కానీ ఈయన క్లాసిఫై చేసే టైంలో ఎక్కడ కూడా స్పేస్ వదిలిపెట్టలేదు. ఓకే, సో ఇది ఒక డీమెరిట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ డీమెరిట్ ఏంటంటే థర్డ్ వన్. ఓకేనా? హీ అరేంజ్ డిస్సిమిలర్ ఎలిమెంట్స్ టుగెదర్. దీని మీనింగ్ ఏంటిది? డిస్సిమిలర్ ఎలిమెంట్స్ అంటే సిమిలర్ ఎలిమెంట్స్ అంటే సేమ్ ఎలిమెంట్ కాకుండా డిస్సిమిలర్ వేరే ఎలిమెంట్స్ అంటే విచ్ ఎలిమెంట్స్ షోస్ డిఫరెంట్ ప్రాపర్టీస్ దట్ ఎలిమెంట్స్ ఆల్సో అరేంజ్ ఇన్ ద సేమ్ గ్రూప్, సేమ్ స్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఈజ్ ఎ నాన్ మెటల్, సల్ఫర్ నాన్ మెటల్, బట్ ఐరన్ మెటల్. అంటే వీటి ప్రాపర్టీస్ సిమిలర్ ఉన్నాయా? లేదు, డిస్సిమిలర్ ఉన్నాయి. అవునా కదా? డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ దేర్. అంటే ఈయన ఏం చేసిండు, ఈయన క్లాసిఫికేషన్లో కొన్ని డిస్సిమిలర్ ఎలిమెంట్స్ కూడా ఒకే స్లాట్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఏమవుతుంది, ఒక లిమిటేషన్. ఓకేనా? ఒక ఫెయిల్. రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంకొక ఫెయిల్యూర్ కూడా ఉంది. ఓకేనా? అదేంటంటే ఓకేనా 2 ఎలిమెంట్స్, హీ అరేంజ్డ్ 2 ఎలిమెంట్స్ ఇన్ ఏ సేమ్ స్లాట్. స్లాట్ అంటే ఒకే వరుసలో, ఇగో ఒకే వరుసలో 2 ఎలిమెంట్స్ అరేంజ్ చేసింది. 1 స్లాట్లో 1 ఎలిమెంట్ అరేంజ్ చేయాలి, బట్ హీ అరేంజ్డ్ 2 ఎలిమెంట్స్ ఇన్ ఏ సేమ్ స్లాట్. దిస్ ఇస్ అనదర్ మెరిట్. ఓకేనా? కాబట్టి ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి తర్వాతి కాలంలో జాన్ న్యూలాన్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. కానీ ఎందుకు మరి జాన్ న్యూలాన్స్ లా ఆఫ్ ఆక్టివ్ మనం నేర్చుకుంటామంటే ఎందుకు నేర్చుకుంటాం? ఓకేనా? హీఈస్ ఫస్ట్ సైంటిస్ట్ టు ఎక్స్ప్లెయిన్ పీరియాడిసిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్. మరి పీరియాడిసిటీ అంటే ఏంటిది? ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ రిపీట్ కావాలి. అవుతున్నాయి కదా, మెటల్ మెటల్ మెటల్, ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ నోన్ యాజ్ ఎ పీరియాడిసిటీ. ఓకేనా? దిస్ కాన్సెప్ట్, ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఈస్ ఫౌండేషన్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ మోడర్న్ పీరియడ్ టేబుల్. ఆ తర్వాత మోడర్న్ పీరియడ్ టేబుల్ క్లాసిఫై చేయడానికి ఈ బేసిక్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ చాలా యూస్ఫుల్ అయింది. ఓకేనా? కాబట్టి మనము న్యూలాన్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ మనము నేర్చుకోవాలి. రైట్? ఓకేనా? ఆల్ ఆర్ క్లియర్ టుడేస్ హోల్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము ఓకేనా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ మెండలీవ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఓకేనా మీ ఫ్రెండ్స్లకు కూడా షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.